హలో ఆల్. నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కేసు చూద్దాము. లాస్ట్ వీక్ ఓపీలో ఒక డాక్టర్ వచ్చున్నారు, ప్రముఖ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నారు. తనకు వచ్చేసి మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి బీపీ ఎక్కువ రికార్డ్ అవుతుంది అండ్ ఆల్సో నిద్ర పట్టట్లేదని వచ్చినారు మా దగ్గరికి. సో దిస్ ఈజ్ ఎ క్లాసికల్ కేస్ ఆఫ్ హై ఫంక్షనింగ్ బర్న్అవుట్ అంటాం. అంటే ఇది మనకు జనరల్గా ఎవరైతే చాలా ఎక్కువగా వర్క్ చేస్తారో, అంటే పొద్దున రాత్రి అని తేడా లేకుండా చాలా ఎక్కువగా వర్క్ చేసి వాళ్ళ సొంత ఇష్యూస్ కూడా పక్కన పెట్టి, అంటే ఫుడ్ కానీ, వాటర్ ఇంటేక్ కానీ, లేదంటే స్లీప్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ పక్కన పెట్టి వేరే వాళ్ళ కోసం ఎవరైతే కైండ్ ఆఫ్ కంటిన్యూస్గా వర్క్ చేస్తారో, ఎవరైతే నో చెప్పడం రాదో, ఎవరైతే నో చెప్తే వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని దే స్టార్ట్ టు టేక్ ద బర్డెన్ ఆన్ దెమ్. ఇది పీపుల్ ప్లీజింగ్ పర్సనాలిటీస్ అంటారు. ప్లీజింగ్ పర్సనాలిటీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే బర్న్అవుట్ లక్షణాలు వచ్చేసి మెయిన్గా ఏమంటే, ఒకటి నిద్రలేమి. అంటే మన బ్రెయిన్ అనేది మళ్ళీ రెస్ట్ మోడ్లోకి పోదు. రెస్ట్ మోడ్లోకి పోకపోవడం వల్ల నిద్రలేమి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి అదర్ ఫిజికల్ ఇష్యూస్, లైక్ ఇప్పుడు బీపీ హై రావడం కానీ, షుగర్స్ ఎక్కువగా మనకు కైండ్ ఆఫ్ రావడం కానీ, లేదంటే హార్ట్ రేట్ పెరిగిపోవడము, పానిక్ అటాక్స్ అంటాం. అంటే భయం ఎక్కువగా వాళ్ళకి వేయడము, షట్ డౌన్ కాలేకపోవడం. అంటే రెగ్యులర్గా వర్క్ చేసి సపోజ్ అనే సండే మనకు ఏ వర్క్ లేనప్పుడు కూడా మన బ్రెయిన్ ఒక ఫంక్షనింగ్ మోడ్లోనే ఉంటుంది. ఇంకోటి ఏమంటే బ్రెయిన్ ఫాగింగ్ అవుతుంది ఎక్కువ. అంటే ఏది కూడా మనం క్లారిటీతో కైండ్ ఆఫ్ థింక్ చేయలేము. అంటే మన ఫోకస్ లెవెల్స్ తగ్గిపోతాయి అండ్ ఫిజికల్గా డ్రైన్ అవుట్ అవుతారు. అంటే మనం ఎంత రెస్ట్ తీసుకున్నా కూడా మనకు ఆ కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ రాదు. అంటే ఈవెన్ ఒక 5-6 అవర్స్ నిద్రపోయినా కూడా మనకు నిద్రపోయే కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ అనేది రాదు. దీన్ని హై ఫంక్షనింగ్ బర్న్అవుట్ అంటాం. అయితే దీంట్లోంచి బయటకు రావడానికి మనం మెయిన్గా చేయాల్సింది ఏమంటే రెస్ట్ తీసుకోవాలి. అంటే మనం చేసే రొటీన్ వర్క్ని కొద్ది రోజులు పక్కన పెట్టి మన బాడీకి, బ్రెయిన్కి అడిక్వేట్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ డజంట్ మీన్ మనము ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి మళ్ళీ ఏదో టీవీలు, సినిమాలు చూడడం కాదు. ఎట్లాంటి స్టిమ్యులేషన్ అంటే మన బ్రెయిన్కి అన్నెసరీ స్టిమ్యులేషన్ ఇవ్వకుండా, అంటే టీవీలు కానీ, సినిమాలు కానీ, ఇంకొకటి బయటకు వెళ్ళడము, మరి ఎక్కువ మళ్ళీ కైండ్ ఆఫ్ బర్డెన్ పెట్టుకోవడం కాకుండా లిమిట్ యువర్ వర్క్స్. అంటే మీరు చేసే పనులలో ఇప్పుడు ఒక 10 పనులు ఉంటే దాంట్లో ఒక 3-4 మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని చేయండి. కానీ టూ మెనీ వర్క్స్ పెట్టుకోకండి. మీ బ్రెయిన్కి స్టిమ్యులేషన్ లేకుండా చూసుకోండి. అట్లీస్ట్ ఒక 4 to 5 days కనుక మీరు చేయగలిగితే మళ్ళీ మనకు బ్రెయిన్ అనేది రీసెట్ అవుతుంది. దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ సపోజ్ మీరు ఇప్పుడు కైండ్ ఆఫ్ జిమ్ చేస్తున్నారు అనుకోండి. ఒక 24 hours అయితే జిమ్ అయితే చేయలేరు కదా. కొద్దిసేపు జిమ్ చేసినాక ఏమవుతుంది, మన మజిల్ గెట్స్ ఫెటీగ్డ్ అవుట్. సో ది సేమ్ థింగ్ అప్లైస్ టు యువర్ బ్రెయిన్. మనం ఎప్పుడైతే మన బ్రెయిన్కి కంటిన్యూస్గా స్టిమ్యులేషన్ ఇస్తున్నామో, కంటిన్యూస్గా దాన్ని వర్క్లో పెడుతున్నామో అది క్రాష్ అయిపోతుంది. సో అప్పుడు మన బ్రెయిన్ ఫర్దర్గా ఫంక్షన్ చేయలేదు. సో మళ్ళీ దాన్ని కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ రీసెట్ చేయాలి. అంటే మళ్ళీ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ మళ్ళీ అంత బర్డెన్సమ్గా చేయకూడదు. దీనికి అడిక్వేట్ బ్రేక్స్ తీసుకోవాలి. ఈ రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, కొంత ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడము, మనకంటూ కొంత టైం కేటాయించుకోవడం. అంటే ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించకుండా మనకంటూ కొంత టైంని కేటాయించుకోవడము అండ్ యువర్ పేసింగ్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే ప్రతిదీ హడావిడిగా కాకుండా కొంత స్లోగా చేసుకోవడం. చిన్న చిన్న పనులు కూడా, అంటే ఇప్పుడు తినడం కానీ, మాట్లాడడం కానీ, ఏదైనా కైండ్ వర్క్ చేయడం కానీ, ఇవన్నీ కొంత స్లోయింగ్ డౌన్ యువర్ పేస్ విల్ హెల్ప్ యూ. అంటే స్లోయింగ్ డౌన్ డజంట్ మీన్ మనం ఏదో ఫెయిల్యూర్లోకి పోతున్నట్టు కాదు. స్లోగా చేస్తే పనులు అనేది కంప్లీట్గా అవుతాయి, లైక్ వితౌట్ ఎనీ మిస్టేక్. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బర్న్అవుట్లోంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొక మిరాకిల్ వాట్ హెస్ హ్యాపెండ్ వాస్ బీపీ కూడా కంట్రోల్లోకి వచ్చింది. వన్స్ యాంగ్జైటీ తగ్గితే బీపీ కూడా కంట్రోల్కి వచ్చింది. బీపీ మాత్రలు కూడా మెల్లిమెల్లిగా చూసుకుని మనం స్టాప్ కూడా చేసుకోవచ్చు. ఇది మీకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇట్లాంటి సిమ్టమ్స్తో బాధపడితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. దిస్ కెన్ హెల్ప్ పీపుల్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.